రైతులకు లబ్ధి పొందే రూపంగా మీరు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు మీరు ఏ రూపంగా చేస్తారో చేయండి. చాలా నమ్మకంతో వేశారు, విశ్వాసంతో వేశారు. మీరు మీ స్టేట్మెంట్లే మీరు బ్యాంకర్స్ మీటింగ్లో మీరు ఇచ్చిన లీకు, బ్యాంకర్స్ మీటింగ్లో ఒక లీక్ ఇచ్చారు. 2013 నుంచి 14 అనే వరకే రైతులు ఆందోళన చెందారు. అది ఎవ్వరు చెప్పలే, ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలే, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పలే. రైతులు రోడ్ల మీదకి వచ్చారు, మీ గద్దెలు కూడా కొట్టారు, మీ పార్టీ వాళ్ళు కూలగొట్టారు. మేము కాదు కూలగొట్టింది, మేము రాజకీయం. అరే వాళ్ళకి టైం ఇవ్వాలి, మనం ఇప్పుడే ఎందుకు తొందరపడాలని మేము అంటున్నాం మా కార్యకర్తలకు. 100% 100కు 100% మేనిఫెస్టోలో ఏం చెప్పినామో దాన్ని తూచా తప్పకుండా ఆమోదించి దానిలో ఎవ్వరికి కూడా ఎటువంటి డౌట్స్ అవసరం లేదని చెప్పి మనం చేస్తాం. రైతు రుణాల మాఫీ ఏదైతే ఉందో 100% దాన్ని చేసి తీరుతాం, అమలు చేసి తీరుతాం. గవర్నమెంట్కి ఏం కారణమంటే లీక్ ఇచ్చేది నాకు అర్థం కాదు. ఆ లీకులు పీకులు సంస్కారం మాకు లేదు. మేము చేయదలుచుకున్నది చెప్తాం, చెప్పింది బాధ్యత చేస్తాం. ఈ లీకులు బీకులు రాజకీయాలన్నీ అవి ఎవరుకునేవో మీకు తెలుసు, మీ కథగా మాకు ఆ కథలు లేవు. ఆ జబ్బులు మాకు ఇంకా అంటుకోలేదు. మేము వద్దనే భగవంతుని ప్రార్థిస్తున్నాం. మేము కూలగొట్టలేదు, కూలగొట్టించిన లెవెల్లో మా రిపోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష, కూలగొట్టిన వ్యక్తి లెవెల్లో మా రిపోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష, పేర్లతో సహా ఉన్నాయి. ఏ పార్టీలు ప్రొవోక్ చేసినా కూడా ఉన్నాయి, కానీ మేము ప్రొవోక్ కాలేదు. ₹1,00,000 వరకు ఎలాంటి రైతుకైనా ఎలాంటి పంట ఉన్నా 100% మాఫీ చేసి తీర్థం అధ్యక్ష. దట్ ఇస్ అవర్ కమిట్మెంట్. వీ విల్ నాట్ గో బ్యాక్. 100% చేస్తాం. దానికి కోడిగుడ్డు మీద ఎన్నికలు పీకినట్టు వివరణ లేదు. తోక ఇక్కడికి వస్తుంది అధ్యక్ష వివరణ. 15 రోజులు కాదు మా ప్రభుత్వం వచ్చి. దయాకర్ గారు అంత తొందరపాడేందుకండి? నిన్న కూడా మీరు గవర్నర్ స్పీచ్ ఎండ్లో మీరు ఏదో చెప్తా ఉన్నారు. అంత తొందరపాడేందుకు నాకు అర్థం కాదు. మాకు ప్రజలు ఇచ్చిన టైం 5 ఏళ్ళు ఉన్నది. ఇంత తొందరపాడేందుకండి? వీ హ్యావ్ టు వెయిట్. మేము ఏం చెప్తాం, ఏం చేస్తాం, ఏం ఆచరిస్తాం చూడాలి కదా మీరు. మీరు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నారు? ఇప్పుడు పంట రుణాలు అని అన్నారు. పంట రుణాలు అంటే క్రాప్ లోన్లే, క్లియర్గా అర్థమవుతున్నది. మీరు అది క్లారిటీ ఇస్తలేరు. కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ ₹1,00,000 రుణమాఫీ అని ఇచ్చారు. రుణమాఫీ వేరు, పంట రుణాలు మాఫీ వేరు. మీరు 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 అక్కడ మీకు క్లారిటీ వస్తలేదు. ఇది కూడా మేనిఫెస్టో నా చేతులు ఉన్నది, ఇక్కడ ఉన్నది. రైట్. వేవర్ ఆఫ్ క్రాప్ లోన్స్ టు ఆల్ ఫార్మర్స్ టు an extent of ₹1 lakh. This is very clear. We are abundantly clear. Waiver of crop loans. అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, పర్మనెంట్ చేస్తారని మీరు చెప్పారు. ఏ రూపంగా చేస్తారు? ఐకేపీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేస్తారని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేస్తారని చెప్పారు. వాళ్ళకు కూడా మీరు గవర్నర్ ప్రసంగంలో ఇవన్నీ రాలేదు. సభ సాక్షిగా చెప్తా ఉన్నా, నా మీద లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉండే నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. మేము చెప్పలే. ఇప్పుడు నా స్పీచ్ డాక్రా మహిళలు కూడా వింటున్నారు బయట. మేము చెప్పింది చేస్తాం. డాక్రా మహిళల రుణం మాఫీ చేస్తామని చెప్పలే, కానీ డాక్రా మహిళల యొక్క 5 లక్షల రుణ పరిమితి ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలకు పెంచుతామని చెప్పినాం. దాన్ని ఆచరిస్తాం, అది చేస్తాం. కానీ మీరే స్పీచ్లలో చెప్పిన ఇట్లా వక్రీకరణ వద్దండి.